విఫలమైందని ఓ కుటుంబంపై యువకుడు దాడికి పాల్పడ్డాడు. నలుగురుపై కత్తితో దాడి చేశాడు. పక్కింటి బిల్డింగ్ పై నుండి యువతి ఇంట్లోకి నిందితుడు గోవర్ధన్ ప్రవేశించాడు. రెండో అంతస్తులో వెళ్లి దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న యువతి అక్క గొంతుపై కత్తి పెట్టి చంపేస్తారని బెదిరించాడని బాధితులు తెలిపారు. ఆమె సోదరి తల్లిదండ్రులు బాబాయ్పై కత్తితో దాడి చేశాడు. నిందితుడిని స్థానికులు బంధించారు. గోవర్ధన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలమైందని ఓ కుటుంబంపై యువకుడు దాడికి పాల్పడ్డాడు. నలుగురుపై కత్తితో దాడి చేశాడు. పక్కింటి బిల్డింగ్ పై నుండి యువతి ఇంట్లోకి నిందితుడు గోవర్ధన్ ప్రవేశించాడు. రెండవ అంతస్తులోకి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న యువతి అక్క గొంతుపై కత్తి పెట్టి చంపేస్తారని బెదిరించాడని బాధితులు తెలిపారు. ఆమె సోదరి తల్లిదండ్రులు బాబాయ్పై కత్తితో దాడి చేశాడు. నిందితుడిని స్థానికులు బంధించారు. గోవర్ధన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హిమబిందు, ప్రేమ విఫలమైందని యువకుడు అమ్మాయితో పాటు ఏకంగా కుటుంబ సభ్యులందరిపైన దాడి చేసినటువంటి ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకుంది. పక్క ఏదైతే రాయదుర్గం పోలీసు స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఇంటికి వెళ్లి గోవర్ధన్ అనేటువంటి నిందితుడు స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్ పై నుంచి తను ప్రేమిస్తున్నటువంటి యువతి తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో వారి ఇంట్లోకి వెళ్లి బెదిరింపు కత్తితో దాడి చేయడం జరిగింది. అదే రాత్రి వేళ నిద్రిస్తున్నటువంటి సమయం, కుటుంబం అంతా నిద్రిస్తున్నటువంటి సమయంలో యువతి అక్క పూజిత గొంతుపై కత్తి పెట్టి అరిస్తే చంపేస్తానని నిందితుడు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినటువంటి తల్లిదండ్రులు అలాగే బాబాయ్ అర్జున్ పైన కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు ఉన్మాది గోవర్ధన్. ఈ దాడిలో యువతి తల్లి ముఖానికి చేతికి తీవ్ర గాయాలైపోయాయి. అలాగే మొహం మీద దాడి చేయడంతో పళ్ళు ఊడిపోయినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. ఈ యొక్క ఇన్సిడెంట్ లో బాధితులందరికీ తీవ్ర గాయాలు అవడం జరిగింది. వాళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఇక ఎప్పుడైతే ఈ నిందితుడు లోపలికి చొరబడి వరుసగా కుటుంబ సభ్యులందరిపైన దాడి చేస్తున్న సందర్భంలో బాధితుల కేకలు విని ఘటనా స్థలానికి అక్కడకు చేరుకున్నారు స్థానికులు. చేరుకుని ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ నివాసానికి చేరుకుని నిందితుడు గోవర్ధన్ ను అదుపులోకి తీసుకుని అతడి పైన హత్యాయత్నం కేసును నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం గాయపడిన బాధితులందరూ కొంత ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు పోలీసుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే గోవర్ధన్ ను అదుపులోకి తీసుకుని అతని పైన హత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.